హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ముఖ్యమైనటువంటి నీతి శ్లోకాల్లో 3వ శ్లోకాన్ని మీకు వివరిస్తున్నాను. మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీక్షిస్తారని ఆశిస్తున్నాను. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత. ఏకైకమప్యనర్ధాయ కిము యత్ర చతుష్టయం. మళ్ళీ ఒకసారి గమనించుకుంటూ ఉండలేను. ఏకైకమప్యనర్ధాయ కిము యత్ర చతుష్టయం. యవ్వనం ధన సంపత్తి. యవ్వనం అంటే ఏంది? టీనేజ్. ఓకేనా? ధన సంపత్తి ధనాన్ని కలిగి ఉండటం, ప్రభుత్వం అధికారాన్ని కలిగి ఉండటం, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కలిగి ఉండటం కానీ ఇట్లా ఏదైనా కానీ. అవివేకిత అంటే తెలివి తక్కువగా ఉండటం. ఈ 4 కార్యాలు మీరు గమనించండి. ఈ 4ట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రమాదమే. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు టీనేజ్లో ఎలా ఉంటుందంటే ఏదైనా నేను చేయగలను, నన్ను మించిన వాడు ఇంకొకరు లేడు అన్నట్టుగా ఆలోచిస్తాడండి. అది కొన్నిసార్లు కొంతమందికి నమ్మకం, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం, కొంతమందికి గర్వం ఎక్కువగా ఉండటం. అదండి. ఓకేనా? నెక్స్ట్ ధన సంపత్తి, ధనం అధికంగా ఉండటం కూడా కొన్ని రకాల అనర్థాలకు కారణమవుతుందండి. ఓకేనా? అందులో మీరు గమనించండి, తక్కువ ఏజ్లో ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అప్పుడు కొంతమందికి గర్వం ఇంకా ఎక్కువగా ఉంటుందండి. సో అటువంటివి. ప్రభుత్వం అధికారం ఉందనుకోండి, సో ఇటువంటిది కూడా అనర్థాన్ని కలిగింపు చేస్తుంది. అవివేకిత, తెలివితేటలు అనేటువంటివి తక్కువగా ఉన్నా తను ఏది సాధించలేడు, కానీ అన్ని కావాలని కోరుకుంటాడు, దానివల్ల అనర్థాలను కొని తెచ్చుకుంటాడు. సో ఈ 4ట్లో యవ్వనంలో ఉన్నప్పుడు తన తెలిసిందే గొప్పది, తను ఏదైనా చేయగలడు అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటాడు. డబ్బు ఎక్కువగా ఉన్నా తను దేనైనా డబ్బుతో కొనగలను అని అనుకుంటాడు. అదేవిధంగా అధికారం ఉందనుకో, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేసేయగలను అని ఫీల్ అయ్యి ఎదుటి వారందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా తెలివితేటలు తక్కువగా ఉన్నా కూడా మనకి ప్రమాదమే. కాబట్టి ఈ 4 మీరు గమనించండి. ఒకటి ఉంటేనే ప్రమాదం. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏకైకమపి అనర్థాయ. ఏకైకమపి ప్లస్ అనర్థాయ. ఓకేనా? ఈ 4ట్లో ఒకటి ఉన్నా ప్రమాదమే. మరి కిము యత్ర చతుష్టయం. ఈ 4 ఒకే వ్యక్తిలో ఉన్నాయి అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అవి వాడి యొక్క జీవితానికి ఇంకెంత ప్రమాదాన్ని కలిగిస్తాయో అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడండి. ఓకేనా? నెక్స్ట్ కవిపరిచయం చూడండి. అయం శ్లోక, ఈ శ్లోకము వివిధ కవిభి, వివిధ కవుల చేత విరచిత, రచింపబడినటువంటి నీతి శ్లోకా ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. నీతి శ్లోకాలు అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది అని అర్థమండి. నెక్స్ట్ భావం గమనించండి. యవ్వనము, ధనము, అధికారము మరియు అవివేకము. ఓకేనా? అవివేకం అంటే తెలివి తక్కువతనమండి. ఈ అవివేకములలో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రమాదమే. మరి ఈ 4 ఒకే చోట గనక ఉంటే ఎంతటి ప్రమాదాన్ని కలిగించునో అని అర్థమండి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్లో మీనింగ్ గమనించండి. యూత్, వెల్త్, పవర్ అండ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఓకేనా? యూత్, వెల్త్, పవర్ అండ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. ఓకేనా? అంటే ఈ 4ట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు గమనించండి, ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థానికి దారితీస్తుంది. మరి ఇంకేమంటున్నాడు? ఇఫ్ ఆల్ 4 ఆర్ టుగెదర్, ఇఫ్ ఆల్ 4 ఆర్ టుగెదర్, వాట్ మోర్ ఈజ్ దేర్ టు సే. మరి ఈ 4 గనక ఇక్కడ చెప్తున్నాడు, ఒకే వ్యక్తిలో గనక ఉన్నట్లయితే లేదా ఒకే చోట గనక ఉంటే, దే కాజ్ ఈవెన్ గ్రేటర్ మిస్ఫార్చ్యూన్. ఆ 4 వారిని ఇంకా ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తాయి, లేదా ఎక్కువ చెడు కార్యాలకు దారితీస్తాయి. దీనివల్ల అతని జీవితమే స్పాయిల్ అవ్వచ్చు. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.